Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So these are all most important short answer questions of అడిషన్ ఆఫ్ వెక్టర్ చాప్టర్ అమ్మా. సో ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కోప్లానర్ మీద ఉంది. అంటే సేమ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సేమ్ మెథడ్‌లో మేజర్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఏదంటే ఈ ప్రాబ్లమ్ అమ్మా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సేమ్ అది కూడా కోప్లానరే, కాకపోతే 4 పాయింట్స్ ఇచ్చి అవి కోప్లానర్ అయితే లాంబ్డా వాల్యూ ఫైండ్ ఔట్ చేయమంటాడు. సో సేమ్ మెథడ్. ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఏమో కోప్లాన్ ప్రూవ్ చేయాలి, సెకండ్ దానికేమో కోప్లాన్ ఇస్తే అంటే కోప్లాన్ అంటే ఏం చేయాలంటే బాక్స్ ఏబి ఏసి ఏడి ఈక్వల్స్ 0 అని తీసుకొని లాంబ్డా వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలమ్మా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి లైన్ జాయినింగ్ ది పేర్ ఆఫ్ లైన్స్ ఇచ్చిండు, అనదర్ పేర్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చిందాం. అంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ ఔట్ చేయాలి, -4c అని ప్రూవ్ చేయాలమ్మ ఇక్కడ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కూడా సేమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే ఫైండ్ ఔట్ చేయాలి. ఫిఫ్త్ కూడా సేమ్ అమ్మ. కోప్లాన్ అయితే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ ఔట్ చేయమన్నాడు. సో సిక్స్త్ క్వశ్చన్ ఆల్సో సేమ్. అవి కొలినియర్ వెక్టర్స్ అయితే అంటే ఆల్ఫా ఈక్వల్స్ టు 3 ఆల్ఫా ఈక్వల్స్ 2 బీట్ అయితే దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై అన్నాడమ్మా. ఓకేనా. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో వీడియోకి సొల్యూషన్స్ అనేటివి మళ్ళీ మనకి వీడియోలో ఉంటాయి. సో దీస్ ఆర్ ది ఓన్లీ క్వశ్చన్స్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to our channel A Square Maths Academy. Okay.